వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి గుడిసి కులాలకు వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా వాళ్ళు చాలా హ్యాపీగా హైదరాబాద్ లో అన్ని అంగులతో భవనాలను ఏర్పాటు చేసుకొని గొప్పగా విద్యను అభ్యసించాలని మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి భవనాలు కుల భవనాలు. ఆ కుల భవనాలని ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చారో ఆ ఉద్దేశంతో కాకుండా అదే కులంలో ఉన్నటువంటి కుమ్మలు కానివ్వండి, ముద్రాలు కానివ్వండి, మన కుమ్మరాలు కానివ్వండి, యాదవ్స్ కానివ్వండి, అదే కులంలో మేమందరం గ్రామాల నుంచి వచ్చి అప్పుడప్పుడు విద్యార్థుల్లో ఉన్నప్పుడు ఫోటోలు దిగి మేమందరము హైదరాబాద్ వస్తే మాకు లీడర్ అని చెప్పుకునే వాళ్ళు సిగ్గు లేకుండా నిసిగ్గుగా ఈరోజు మరి బజార్లో నిలబడి అమ్ముడు పోతా ఉన్నారు. వాళ్ళని ఈ జాతి నిజమైన చెంచాలని కూడా మేము పిలవచ్చు. గ్రామాలలో గొర్రెలు కాసుకునే వాళ్ళు, చేపలు పట్టే వాళ్ళు ఎంతో కాయ కష్టం పడి వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదవాలని హైదరాబాద్ పంపితే కష్టపడి నెలకు 5,000-10,000 రూపాయలు ఇప్పటికీ కూడా వాళ్ళ కిరాయిలు కట్టే పరిస్థితి. అమ్మ నాన్నని విద్యార్థులు వాళ్ళ పై చదువులకి డబ్బులు అడగలేక ఆ పిల్లలు పార్ట్ టైం చేసుకుంటూ ఇటు పార్ట్ టైం చేయలేక అటు మంచి చదువు చదవలేక పోటీ తత్వంలో వెనుకబడి తలదించుకొని మళ్ళీ అదే గ్రామానికి పోయే పరిస్థితి. ఎవరు చేస్తున్నారు ఈ పరిస్థితి? మన కులంలో ఉన్నటువంటి మూర్ఖులు. మనందరం గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకులు అందరూ అన్ని కులాల వాళ్ళందరూ తిరగబడితే మనందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉన్నది. ఈ రోజు గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మా ముద్రా సోదరులకు కుటుంబాలందరం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఇలాగే ఈ రోజు ముద్రాజులు, నిన్న కుటుంబాలు, రేపు మరొకరు అందరూ ముందుకు వద్దాం. అందరూ గ్రామాల్లో కార్యక్రమం చేసి ప్రత్యేక వాళ్ళే మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి హక్కు, మన హక్కుని మనము కాపాడుకొని మన పిల్లలందరూ కూడా అదే పేపర్లో మన భవనాలన్నీ కూడా మన ఇల్లు గ్రామంలో ఏ విధంగా అయితే పక్క ఇల్లుగా ఉంటామో అదే విధంగా కూడా భవనాలు ఉన్నాయి. అక్కడ ముద్రాజ్ భవన్, కుర్మ భవన్, యాదవ్ భవన్, మునుతా భవన్ అన్ని వరుసగా ఉన్నాయి. ఇక్కడ కూడా మన విద్యార్థులు అందరూ కూడా గొప్పగా చదువుకునే విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయాలని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దానికోసం పిడికిలు బిగించి ముందుకు పోవాలని. ఇక కుటుంబానికి వస్తే మేము ఎంతో ఆశలు పడి లాస్ట్ ఇయరే ఇక మెసేజ్ పెట్టిన గ్రూప్లలో త్వరలో మనకు మంచి భవనం ఏర్పడుతున్నది. విద్యార్థులందరూ రావాలంటే నెలకు 10,000 రూపాయలు కడుతున్న సిబిఐటి ఎంజిఆర్ చదువుతున్న మన పిల్లలు ఆడపిల్లలు అన్న ఎక్కువ అవుతుంది. నేను ఈ రోజులైతే ఈ లాస్ట్ బిల్ కట్టుకున్నా, నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఈ బాధ ఉండదు కదా అని చెప్పిన ఆ ఆడపిల్లలు ఆ చెల్లెలకి ఇప్పటి వరకు సమాధానం చెప్పుకోలేక తలదించుకునే పరిస్థితి మాది. ఈ రోజు మాది, రేపు మన సోదరులకు అందరికీ కూడా వస్తుంది. పాపం నెలకు 10,000 రూపాయలు ఏదైనా కట్టాలంటే అర్థం చేసుకోండి గ్రామాలలో వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాలని. ఇక పోరాటానికి మేము ఇక్కడ పోరాటం చేస్తాము. మా కులంలో ఉన్నటువంటి యజ్ఞమలేశం, త్యాగమలేశం ఈ బీర్లైనా ఈ పోరాటానికి ఎవరైతే వస్తారో వారిని మభ్య పెడతారు. సాయంత్రం ఫోన్ చేసి ఏ కాదు మన పిల్లలు చదువుతారు, ఈ దిల్చున్నారు, ఇద్దరు వీళ్ళు చదువుతారు, అరే పిచ్చి సన్యాసులారా అక్కడ చదవటం కాశీ అనేది అక్కడ చదివితే మీకేమి ఇబ్బంది అవుతుంది, మీ జేబులో నుంచి రూపాయన ఖర్చు పెడుతున్నారా మీరు అని మేము మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని నడి రోడ్డు నుంచి కొంచెం కుటుంబం తెచ్చుకోవాలి. ఎలాగైతే మన వారసులు దొడ్డుకోమయ్య వారసులుగా ఉన్నారో వారు ఏ విధంగా అయితే ఎదిరించి ముందుకు పోయారో మనం కూడా వీళ్ళందరినీ ఎదిరించి మన హక్కుని మనం కాపాడుకోవాలి. గొర్రెలు చెత్త తిన్నవి, గ్రామాలలో గొర్రెలు చెత్త తిన్నవి. కుర్మలు ఒక్కసారి అనుకున్నాక ముందు కదిలితే ప్రాణం కూడా వెనకటి తగ్గడు. మనకు మంచి పేరున్నది, ఆ పేరుని ఇద్దరు ముగ్గురు కొడతా ఉన్నారు. వాళ్ళని బట్టబయలు చేసి మనందరం కూడా వీళ్ళందరితో మన సోదరులతో కలిపి ఈ దాన్ని ఖచ్చితంగా విజయసభను కూడా మన బిడ్డలందరినీ విజయవంతమైన సభ పిలిచి సన్మానం చేయడం అని కోరుతా ఉన్నాను.